ఇవాళ రెండు విషయాలు. ఒకటి 1969 ఫస్ట్ తెలంగాణ ఎడ్యుటేషన్, ఫస్ట్ తెలంగాణ గురించి అజిటేషన్ జరిగింది. పోలీసు ఫైరింగ్లో సుమారు 400 పైన మంది అమరవీరులైనారు. తెలంగాణ ఇవ్వలేదు, రాలేదు. తర్వాత సెకండ్ టైం రెండవసారి కూడా తెలంగాణ, అప్పుడు మేము 1969లో నేను రెడ్డి హాస్టల్ స్టూడెంట్ను, నేను నాగం జనార్దన్ రెడ్డి రూమ్మేటుము, తర్వాత చిన్నారెడ్డి గారు అన్న మాధవ్ రెడ్డి ఆయన కూడా మా వెంబడి స్టూడెంటు, రెడ్డి హాస్టల్ స్టూడెంట్స్ మేము. గాంధీ మెడికల్ కాలేజ్ 1963 బ్యాచ్ మేము, నాగం జనార్దన్ రెడ్డి నేను ఇద్దరము రెడ్డి హాస్టల్లో 56 ఈ బిల్డింగ్లో ఉండేవాళ్ళం. తర్వాత సెకండ్ తెలంగాణ ఎడ్యుటేషన్ 1978 నుండి 2010 వరకు జరిగింది. అప్పుడు సుమారు 650 మంది ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ఫైరింగ్ల కంటే ఎక్కువ ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. ఈ విధంగా మోర్ దాన్ 1000 పీపుల్ తెలంగాణ గురించి ప్రాణత్యాగాలు చేసినారు. ప్రత్యేకంగా వారి ఆత్మకు శాంతి కలగాలి, వారికి జోహార్లు అని తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా తెలంగాణ ఇచ్చిళ్ళు సోనియా గాంధీ గారు, తెలంగాణ తెచ్చిళ్ళు తెలంగాణ అమరవీరులు ప్రాణాలు త్యాగం చేసి 1969 ఎడ్యుటేషన్లైనా, తర్వాత 1978 నుండి 2010 వరకు జరిగిన దీంట్లో. అదేవిధంగా ఇచ్చింది సోనియా గాంధీ గారు, బ్రాడ్ బై తెలంగాణ అమరవీరులు. ఫస్ట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అప్పుడు మన రేవంత్ రెడ్డి గారు. తర్వాత 3 సంవత్సరాల వరకు ఉన్నారు 7th వరకు. అదేవిధంగా ఫస్ట్ తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు. వారు ఎంతో స్ట్రగుల్ చేసి కోఆపరేట్ చేసి వారు కష్టపడి కోఆపరేట్ చేసిన వారికి అందరూ సహకరించడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన ప్రజలు, నాయకులు, తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు గురించి మధ్యన సీమాంధ్ర చీఫ్ మినిస్టర్ గారు చంద్రబాబు నాయుడు గారు, వారు మొన్న ఈ మధ్యన 2 వారాల కింద మీటింగు తెలంగాణ ఆంధ్ర సెపరేట్ అయినప్పుడు 6 పాయింట్ ప్రోగ్రాం కింద ఇది తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల దాని విషయంలో కూడా. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2 సెపరేట్ చేసినప్పుడు కొన్ని ఇష్యూస్ మిగిలిపోయి ఉంటే వాడు దాని పరిష్కారం దాని విషయంలో కూడా మాట్లాడినప్పుడు పెద్దలు 2 సార్లు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కు చీఫ్ మినిస్టర్గా, 2 సార్లు సెపరేట్ సీమాంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా మీడియాలో చెప్పడం జరిగింది. ఏంటంటే రేవంత్ రెడ్డి గారు చాలా కష్టపడి మంచిగా పనిచేస్తూ ఉన్నారు. వారికి కంపేర్ ఈ మధ్యన వచ్చిన ముఖ్యమంత్రుల వల్ల, అదేవిధంగా ఇప్పుడు ఉన్నప్పుడు గతంలో 16 రాష్ట్రాలు ఉండే, ఇప్పుడు 33 రాష్ట్రాల వరకు ఉంది. ఇన్ని రాష్ట్రాలలో ఎవరు కూడా ఇంత కష్టపడి చక్కగా రిజల్ట్ ఓరియంటెడ్ వర్క్ కింద పనిచేస్తూ ఉన్నారు అన్నారు. నేను ప్రత్యేకంగా వారికి భగవంతునితో ప్రేయర్ చేస్తూ వారికి ఆరోగ్యము బాగా ఉండి రాబోయే కాలంలో 2-3 టర్ముల వరకు ఈ రాష్ట్రానికి సేవ చేసే విధంగా కాంగ్రెస్ హైకమాండ్కు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి కూడా ఆరోగ్యం బాగుండాలి అని నేను సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, వారు ఈ దేశ ప్రధానిగా కావాలని కాంగ్రెస్ యొక్క ప్రతి వర్కరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ చాలామంది దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే వాళ్ళు
అన్ని మతాల వారు, అన్ని ప్రాంతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు కలిసి అందరికీ ఈక్వల్ రైట్ ఇచ్చిన ఏకైక పార్టీ భారతదేశంలో ఉన్న నేషనల్ పార్టీలో కాంగ్రెస్ ఇస్ ది నంబర్ 1 అనే దాని విషయంలో ప్రజలకు ఉన్నది. ఐఎమ్ టెలింగ్ ది ఫీలింగ్స్ ఆఫ్ ది పీపుల్, నాట్ మై ఒపీనియన్స్. ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్, ఫీలింగ్స్ ఏ మరి బాబు అవునా కదా? ఫీలింగ్స్ కెనాట్ బి డిఫర్డ్, ఒపీనియన్స్ కెన్ బి డిఫర్డ్. అందు గురించి కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ ప్రభుత్వం కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళ ఎంపీలను, మంత్రులను, తర్వాత ప్రజాప్రతినిధులతో నేను మనవి చేస్తూ ఉన్నా. రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ, రీజన్, రిలీజన్ అనుకుంటా, పార్టీలతో ప్రాబ్లం లేకుండా ప్రజల గురించి కష్టపడి పనిచేస్తూ ఉన్న తెలంగాణ ప్రభుత్వము, తెలంగాణ ముఖ్యమంత్రి గారు, తర్వాత మా ప్రభుత్వానికి ప్రజలకు కావలసిన ఇవి కేంద్ర మంత్రులు, మన రాష్ట్రం నుండి ఉన్నవాళ్ళు, వాళ్ళతో పాటు ప్రధానమంత్రి మోదీ గారితో కూడా, అమిత్ షా గారితో కూడా, ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా నేను మనవి చేస్తూ ఉన్నా. మా ప్రభుత్వానికి, మా ప్రజలకు సహకరించి ఫండ్స్ దాని విషయంలో కూడా లిబరల్గా ఇవ్వాలి. రాష్ట్రం గురించి 2 సార్లు 1969 కూడా ప్రాణత్యాగాలు చేసిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. ప్రజలు అదేవిధంగా 1978 నుంచి ఇది వరకు ఇది లాసూట్, 3 లాసూట్లు భారతదేశంలో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో 3 లాసూట్లు నా ఒక్కోని అడ్మిట్ అయినాయి. ఒకటి ఓబులాపురం మైనింగ్లో, దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు, గాలి జనార్దన్ రెడ్డి గారు, అప్పుడు బీజేపీ ప్రభుత్వం కర్ణాటకలో ఉండే 2 సార్లు ఆయన మంత్రిగా ఉండి, రెవెన్యూ అండ్ టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు వారిని ఇచ్చి వాళ్ళ డిస్ప్రపోర్షనేట్ అసెట్స్ కింద మిస్యూజ్ ఆఫ్ పవర్, అన్డ్యూ ఫేవర్ తీసుకున్నందుకు వారిని కూడా రిమాండ్కి పంపింది. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియాలో నేను పిల్లు వేసిన, వకీళ్ళని గిట్ట పెట్టలేదు, పిల్లు వేస్తే ఆ పిల్లులో ఇదేళ్ళు అక్కడ 2 సార్లు బీజేపీ ప్రభుత్వం ఉండే, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. ఆ పిల్లు గాలి జనార్దన్ రెడ్డి ఇట్లా బయట ఉండింటే పరిస్థితులే వేరు ఉంటుండే. దాని గురించి నేను ప్రత్యేకంగా మేడం సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి, ప్రియాంక గాంధీ గారికి, మల్లికార్జున్ ఖర్గే గారికి, ప్రధానమంత్రి గారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి అండ్ స్టిల్ పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారికి నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. పీపుల్ తర్వాత రెండవది 24 అక్బర్ రోడ్డు, అప్పుడు ఇందిరాగాంధీ గారు ఉండి రిలీజ్ అయినప్పుడు అందరూ కూడా కాంగ్రెస్ ఆర్లకు పోయినారు. కాంగ్రెస్ ఆర్ అంటే రెడ్డి కాంగ్రెస్. అప్పుడు తర్వాత కాంగ్రెస్ ఫామ్ అయింది 1978 జనవరి 18 ఫస్ట్ పబ్లిక్ మీటింగ్ ఆఫ్ కాంగ్రెస్ ఫార్మేషన్ at LB Stadium open grounds on 18th January 1978. ఇందిరాగాంధీ గారు రాత్రి 11:30కు టైర్డ్ అయిపోయి ఉన్నది. అతను మొత్తం అంతా ప్రాంతాలలో కాళ్ళ తిరిగి ప్రజల యొక్క మన్ననలు పొంది, వారి యొక్క సింపతీస్, వారి యొక్క సహకారం పొంది కాంగ్రెస్ ఫార్మేషన్ అయింది. కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ ఇందిరాగాంధీ పేరు మీద. ఆమెను నానా నరకం పెట్టి, తిహార్ జైలు పెట్టేసి ఆఫ్టర్ తెలంగాణ దీంట్లో 77 ఎలక్షన్ లోపల అప్పుడు జనతా గవర్నమెంట్ వచ్చింది. అది ఎక్కువ రోజుల్లో నడవలేదు. ఫస్ట్ మొరార్జీ దేశాయ్ గారు, అదేవిధంగా చంద్రశేఖర్ గారు, చరణ్ సింగ్ గారు 2 సంవత్సరాల 10 నెలలు అంటే 3 సంవత్సరాలలో 3 ప్రధానమంత్రులు మారిపోయారు. ఆ గురించి ప్రజల నమ్మకము అదర్ పార్టీస్ ఏదో వచ్చిన కాదు. ప్రజల గురించి నెహ్రూ గాంధీ ఫ్యామిలీ, ఇందిరాగాంధీ గారు పంజాబ్ గురించి, తర్వాత తమిళనాడు ఎల్టీటీ వాళ్ళ చేతిలో రాజీవ్ గాంధీ గారు ప్రాణత్యాగాలు చేయడం జరిగింది. అదేవిధంగా దేశ ప్రజల హృదయాలలో
Nehru Gandhi family is alive in the hearts of the people of this country. That is Congress. ఇగో 41 మంది ఎమ్మెల్యేలను 2000 సంవత్సరము సెప్టెంబర్ 23 తారీఖు రోజు నేను డిప్యూటీ లీడర్గా ఉండి ఢిల్లీకి తీసుకుపోవడం జరిగింది. అప్పుడు సోనియా గాంధీ గారు సబ్ కమిటీ ఇవ్వడం జరిగింది. ఇగో సబ్ కమిటీకి ప్రణబ్ ముఖర్జీ, మోతీలాల్ వోరా, తర్వాత అర్జున్ సింగ్, మన్మోహన్ సింగ్ గారు, ప్రణబ్ ముఖర్జీ గారు అప్పుడు రాజ్యసభ ఫ్లోర్ లీడర్గా మన్మోహన్ సింగ్ గారు ఉండి సోనియా గాంధీ గారు 6 మెంబర్లతో వేయడం జరిగింది. దానికి నేను అప్పుడు డిప్యూటీ లీడర్గా ఉండి నేనే లీడ్ చేయడం జరిగింది, బ్రీఫ్ చేయడం జరిగింది. నా పక్కన ఉన్నది డి శ్రీనివాస్ గారు, డిఎస్ వారు. తర్వాత వీళ్ళంతా ఇది ఫస్ట్ సంజయ్ గాంధీ గారు, నేను, వినోద్, వివేక్, వెంకటస్వామి గారు, కాగా వెంకటస్వామి గారు, వీరు పార్టీ ఆఫీసు 24 అక్బర్ రోడ్లో పార్టీ ఆఫీస్కి ఇచ్చింది. వారు దాని గురించి కృషి చేసింది. ఇవ్వాలని చేసి మేము చేయగానే వెంకటస్వామి గారు అని పార్టీ ఆఫీస్కి ఇచ్చిండు. అది నేను చదివి వినిపిస్తాను. గుర్తులో పివి హస్తం, కష్టాల్లో కాక ఆశ్రయం. కాకా పెద్ద మనసు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం అంటే గుర్తుకొచ్చే పేరు ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్. ఆ పార్టీ కార్యాలయమే లేని పరిస్థితి ఎదురైంది. ఇందిరామ్మ పరిస్థితి ఎదురైంది. దీంతో 24 అక్బర్ రోడ్లోని తన నివాసాన్ని ఇచ్చేశారు. కేంద్ర మాజీ మంత్రి దివంగత జి వెంకటస్వామి గారు కాకా తెలంగాణ నుంచి పలుసార్లు లోక్సభకు ఎన్నికైన ఆయన 1970లో చివరికే సీనియర్ పార్లమెంటరీయన్. దీంతో ఖాళీ స్థలంలో కూడిన పెద్ద బంగ్లాను కేటాయించారు. తొలుత కాకాకు చెప్పకుండా బంగ్లాను ఆయన అన్న కుమారుడు అప్పుడు వేడారం ఎమ్మెల్యే ఈశ్వర్ గారు, తర్వాత శంకర్రావు గారు, నేను, మా భార్య విశ్వశాంతి గారు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి చెప్పి మా మామగారు కాకా వెంకటస్వామి గారు కూడా వారు ఇల్లును పార్టీ ఆఫీస్కు ఇచ్చింది. 1978 అప్పుడే కాంగ్రెస్ ఫార్మేషన్ కూడా అప్పుడే అయింది. ఇందిరాగాంధీని నేను ఇక్కడ రిసీవ్ చేస్తున్నా. డాక్టర్ చెన్నారెడ్డి గారు, టి అంజయ్య గారు రిసీవ్ చేస్తున్నాం. ఇది ఆమెను ఫస్ట్ రిసీవ్ చేసింది ఇందిరాగాంధీని ఎయిర్పోర్ట్లో నేను. తర్వాత నేను ప్రత్యేకంగా మనవి చేద్దాం. తర్వాత బీఆర్ఎస్ నుండి వచ్చిన ఎమ్మెల్యేలు, తర్వాత కాంగ్రెస్ గురించి పాకులాడిన కష్టపడ్డ వర్కర్లకు ప్రియారిటీ ముందు 51% కాంగ్రెస్ వర్కర్లకు, కాంగ్రెస్ గురించి సఫర్ అయిన వారికి, తెలంగాణ గురించి త్యాగాలు చేసిన వారికి ఫస్ట్ ప్రియారిటీ. 51% కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు రికగ్నైజేషను. రాబోయే ఇది మున్సిపల్ ఎలక్షన్లో, పంచాయతీరాజ్ ఎలక్షన్లో వారికి ప్రియారిటీ ఇచ్చి వారికి ఆదుకోవాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత బీఆర్ఎస్ నుండి వచ్చిన వాళ్లకు 49%, 51% ఒరిజినల్ కాంగ్రెస్ గురించి స్ట్రగుల్ చేసిన వారి తెలంగాణ ఎడ్యుకేషన్లో కానీ, తర్వాత కాంగ్రెస్ యొక్క పవర్లో రావడానికి కృషి చేసిన వారికి, అదేవిధంగా ఇవాళ తెలంగాణ నుంచి కూడా ముఖ్యమంత్రి గారికి నేను ప్రత్యేకంగా ఆరోగ్యం బాగుండాలని ప్రయత్నం చేస్తూ రేవంత్ రెడ్డి గారికి, తర్వాత హైకమాండ్ సోనియా గాంధీ గారికి కూడా ఆరోగ్యం బాగుండే విధంగా రాహుల్ గాంధీ గారికి, ఆయనను ప్రధానమంత్రి కావడానికి గురించి అందరం కష్టపడి కృషి చేసి ఇది చేయాలని నేను ఇంత కర్ణాటక ఇవాళ గవర్నమెంటు గాలి జనార్దన్ రెడ్డి గారు అక్కడ పోవడానికి ఇదైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ప్రజలు పట్టం కట్టడం జరిగింది. నేను ప్రత్యేకంగా కర్ణాటక, తెలంగాణ ప్రజలకు, తర్వాత కాంగ్రెస్ రూలింగ్ పార్టీ ఉన్న స్టేట్ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను.